ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి సమయమందు దేవుని యొక్క వాక్యము మిమ్మల్ని ఆకర్షించున్నట్లు, దేవుని యొక్క వాక్యము మీరు వినున్నట్లు దేవుడు మీకు ఇచ్చిన ఈ నడిపింపును బట్టి, ఈ ఆలోచనను బట్టి దేవుని వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దయతో గమనించండి, మరి నేటి దినములలో మనకున్నటువంటి పరిస్థితుల ప్రభావం మన యొక్క విశ్వాసంపై, మన ఆత్మీయ జీవితముపై మరి ఎంతగానో మరి ప్రమాదం మరి జరిగిస్తున్నటువంటి ప్రభావాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆత్మీయ జీవిత యాత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పరిస్థితులపై ఈ యొక్క మరి ప్రభావం చూపించటం వలన మనము దేవునితో ఎక్కువ సమయమును గడపలేకపోతున్నాం. దేవునితో ఎక్కువ సమయమును మనము హెచ్చించలేకపోతున్నాం. దీనికి కారణం ఏమిటంటే మనకున్నటువంటి ఈ పరిస్థితుల యొక్క ప్రభావం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆయనే సృష్టించెను, ఆయనే ఆ మాటను బట్టి ఈ సమయమందు నేను మీ ఎదుట నిలవబడగలుగుతూ ఉన్నాను. ఆయనే. We are nothing. We can't do anything. We are empty. We are useless. We have no any. ఈ లోకములో మనము ఒట్టివారం, మట్టివారం, పనికి మాలిన వారం, ప్రయోజనము లేని వారం. మనలో ఏమీ లేదు. అయినప్పటికీ ఆయనే మనలను ప్రేమిస్తున్నాడు, ఆయనే మనలను దీవిస్తున్నాడు, ఆయనే మనలను పోషిస్తున్నాడు, ఆయనే మన తలను ఎత్తి పట్టుకుంటున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఆయన లేకపోతే మన జీవితము వ్యర్థం. ఆయన లేకపోతే మన యొక్క భవిష్యత్తు అగోచరం. ఆయన లేకపోతే మన యొక్క కార్యములన్నీ కూడా ఎక్కడ నిలిచిపోతాయి. అందుకే ఆయనే, హీ అండ్ ఓన్లీ, ఆయనొక్కడే, ఆయనే. అందుకే నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మరి ఈ సమయమందు దేవుని యొక్క వాక్యమును బట్టి నేను మీ ఎదుట కొద్ది నిమిషాలు దేవుని మాటలు అందించాలనేటువంటి ఆశతో పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ చక్కని అవకాశముని ఇచ్చి ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి 20వ కీర్తన 4-5 వచనాలను నేను మీ కొరకై చదివి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాం. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాం. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా నీ కార్యములు, నీ ప్రార్థనలన్నీ సఫలపరచునుగాక. మన యొక్క కార్యములు సఫలపరచబడాలి, మన యొక్క ఆలోచనలు నెరవేర్చబడాలి అంటే ఆయనే. హీ ఓన్లీ కెన్ డూ ఎవ్రీథింగ్. ఆయనే. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి 18వ కీర్తనలో కూడా చూసినట్లయితే మరి ఆయన మనకు గొప్ప వెలుగై ఉన్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి 18వ కీర్తన మనం చూస్తున్నట్లయితే అక్కడ చక్కని మాటలు మనం గమనించవచ్చు. ఆయన, ఆయన అనేటువంటి మాట 28వ వచనం, అలాగే
33వ వచనం, ఇంకా కొన్ని వచనాలు మనం చదువుతూ ఉన్నప్పుడు, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరుచువాడు ఆయనే. 47వ వచనం ఈ రీతిగా ఉంటూ ఉన్నది, ఆయన నా నిమిత్తము ప్రతిదండన చేయు దేవుడు, జనములను నాకు లోపరుచువాడు ఆయనే. జనములను నాకు లోపరుచువాడు ఆయనే. ఆయనే అనేటువంటి మాటలో ఉన్నటువంటి గొప్ప శక్తి, గొప్ప ఆశీర్వాదం ఈరోజు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన తప్ప ఈ లోకములో మనలను ఎవ్వరు కూడా రక్షించే వాళ్ళు లేరు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామం. ఆయన నామములో తప్ప మరి ఏ నామములోనూ రక్షణ లేదు. ఆయన 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 అనేటువంటి మాటకు ప్రత్యేకత. ఇంకా 21వ కీర్తనలో చూసినట్లయితే 5వ వచనములో, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. నీ రక్షణ వలన, మీరిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి రక్షణ, మీరిచ్చేటువంటి శ్రేష్టమైనటువంటి జీవితం ఒక గొప్ప రక్షణను దయచేసి ఉన్నది. కనుక ఈరోజు ఈ సమయమందు దేవుని యొక్క రక్షణను మనం పొందుకుందాం. దేవుని యొక్క రక్షణను మనము కలిగి ఉందాం. అందుకే పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనములో చూసినట్లయితే, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదురు. చూడండి, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. ఆయనే ఈరోజు ఆయనే మనలను సృష్టించిన వాడు. ఆయన మేపు గొర్రెలము, ఆయన పరిపాలించు ప్రజలం, ఆయన సొత్తు, ఆయన బిడ్డలం. అందుకనే ఈ యొక్క సమయమందు ఆయన తప్ప మనకు వేరెవ్వరు లేరు. ఆయన ఆయన కనుక ఈరోజు నా ప్రభువు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నీ కొరకు తన ప్రాణం పెట్టాడు. ఆయన నీ కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. ఆయన నీ కొరకు ప్రతి దినం కష్టపడుతున్నాడు. నీ కొరకు ఆయన ఆలోచన చేస్తున్నాడు. కనుక ఆయన ఆలోచనలో మనకు కావలసినటువంటి రక్షణ ఉంది. ఆయన ఆలోచనలో మనకు కావలసినటువంటి భద్రత ఉంది. ఆయన తలంపులలో నీ యొక్క భవిష్యత్తు దాచబడి ఉన్నదని ఈ సమయమందు నేను తెలియపరుస్తూ, నీ భవిష్యత్తు కొరకై ఆయన వైపు చూడమని ప్రభువు నామమును మనవి చేస్తూ, దేవుడు తన మాటలు మన ఎన్నికలు దీవి